ముందేమో ఎప్పుడో నీ రాకడా అంట్రి, ఇప్పుడేమో బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతో నీ సాగిపోదును. అదేందని అట్లా రాశారు అంటే ఆయన చెప్తాడు, అయ్యా నేనేదో బాధల్లో వేదనగా ఉండి ఆ పాట రాసుకున్నా, కానీ నా ఆశ అంతా ఆయన రాజ్య స్థాపన కోసమే అంటాడు ఆయన. చివరికి ఆయన చివరి పాట ఏంటి? నిరీక్షణతోనే ముగించాడు ఆయన. అంటే ఏంది? మన నిరీక్షణ అనేక మందికి రక్షణ కారణమవుతుంది. కొంతమంది చేస్తారు ప్రార్థనలు, ప్రభువా ఇంకా ఎంతకాలం దేవా, త్వరగా రా అయ్యా, వేగంగా రా నాయన అంటే ఆయన అంటాడు, నేను వేగంగా వస్తే చాలామంది పోతారు, కాబట్టి వాళ్ళందరూ మారిన దాకా వెయిట్ చేయి అంటాడు. కాబట్టి మన నిరీక్షణ ద్వారా రక్షణ కలుగుతుంది. ఈరోజు దైవజనులు గొప్పవాళ్ళు ఎంతోమంది తరలిపోయారు. వాళ్ళని మనం చూడలా. వాళ్ళు ప్రార్థనలు చేసి ఉంటారు, ప్రభువా ఇదిగో నీ రాకడ మేము చూడాలయ్యా అని చేసి ఉంటారా చెప్పండి అమ్మ. మనం కూడా చేస్తున్నాంగా. సావు అంటే అందరికీ భయమా కాదా? చెప్పండి అక్కలు, సావు అంటే అందరికీ భయమే కాదా? అన్నయ్య మీకు సావు అంటే భయం లేదా? భయమే కాదా? ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యా